రెడ్ బుక్ లో బెదిరిస్తున్నాడు. రెడ్ బుక్ లో 3 పేజీలు ఆయన చెబుతున్నాడు. మరి ఎన్ని పేజీలు ఉన్నాయి అది ఆయన తెలుసో లేదో మరి నాకు తెలీదు. గౌరవనీయమైనటువంటి ఐటీ శాఖ మంత్రి అయినా, విద్యాశాఖ మంత్రి అయినా, లేక ఉప ముఖ్యమంత్రి షాడోనా, లేకపోతే ముఖ్యమంత్రి షాడోనా? ఎన్ని పేజీలు ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్ లో? నేను చెప్పా కదా, నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదని. రెడ్ బుక్ పెట్టుకో, ఏమైంది? వీ డోంట్ కేర్ దాట్. లోకేష్ తెచ్చాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా అనుభవిస్తారు. రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరు బలి కావలసిన పరిస్థితి వస్తాయేమో ఆలోచించుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ సాంప్రదాయం అది. ఎక్కిస్తున్నారు సమాజంలో, మా కేడర్ కూడా ఎక్కిస్తున్నారు రెడ్ బుక్ అని. గుర్తుపెట్టుకోండి. లోకేష్ పిల్లకాకి లోకేష్కి ఏం తెలిసింది? ఉండేలు దెబ్బ, ముందుంది ముసళ్ల పండుగ. పవన్ కళ్యాణ్ అయినా కూటమి అంతా ఒకటే కదా, రెడ్ బుక్ ను సపోర్ట్ చేస్తున్న కూటమే కదా. ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాంప్రదాయాన్ని తర్వాత వాడు మొయ్యాలంటాడు. అది వచ్చిన ప్రాబ్లం అది. లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు, నువ్వెందుకు పెట్టమంటారు రేపు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని? ఇది కదా ప్రాబ్లము. ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన తర్వాత అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రజలు కోరతారు. అది ప్రమాదకరం. ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలకు వచ్చే ప్రమాదం ఉంది. దానివల్ల మీరు నష్టపోతారు అని నేను చెప్పదలుచుకున్నా, సూటిగా చెప్పదలుచుకున్నా.